ఆకర్షించారు. మూసీ నది ప్రక్షాళనపై ఆయన స్వయంగా పరిశోధించి ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. మూసీ ప్రక్షాళన పైన ఆయన ఆలోచనలు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి, ముప్పుకు సూటిగా ఉన్నది ఉన్నట్లుగా నిర్భయంగా మాట్లాడే తత్వం ఆయనది. ఇప్పుడు మాట్లాడిన నాతో అందరూ ఆదరణతో ప్రేమపూర్వకంగా మాట్లాడేవారు. వారి మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని ప్రసాదించాలని, ఆయన లేని లోటులు భరించే శక్తి ఆయన కుటుంబానికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అని తెలంగాణ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ జి నిరంజన్ గారు అందించిన సందేశం. శంకర్ అన్నగా మా అందరికీ సుపరిచితమైనటువంటి డి శంకర్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. 30 ఏళ్ళ అనుబంధం. నేను 89లో హైదరాబాద్కి ఎన్ఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వచ్చినప్పటి నుండి ఇప్పటి మొన్నటి వరకు కూడా, చనిపోయే కన్నా 3 రోజుల ముందు కూడా ఆయన తపనంతా కూడా హైదరాబాద్ మీదే. మూసీ ప్రక్షాళన మీద పరిపూర్ణమైన రిపోర్ట్ నా దగ్గర ఉంది, నేను వ్యక్తిగతంగా వచ్చి మీకు ఇస్తాననే మాట వారు చనిపోయాకన్నా 3 రోజుల ముందు చెప్పడం జరిగింది. 30 ఏళ్ల సుదీర్ఘ పరిచయంలో వారి ఆశయాలు, వారికి ఉన్నటువంటి భావాలు ఇవన్నీ కూడా సోషలిస్ట్ విధానాలతో మమైక్యమైనటువంటి భావాలు. కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ళు పనిచేసినప్పటికీ కూడా ఆయనకున్న ఆలోచన నిర్మమాటంగా చెప్పే తత్వం ఉన్నటువంటి అలవాటున్నటువంటి వ్యక్తిగా మా అందరికి సుపరిచితుడు. వారి మరణం మాలాంటి మిత్రులందరూ కూడా తీరని నష్టం. వారి విధానాలు, వారి నిరాడంబరమైన జీవితం మాకెప్పుడు ఆదర్శపారకంగా ఉంటుంది. వారి మనసుకి భగవంతుడు ఆత్మ చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సోదరుడు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల ఆకాంక్ష ఈ తెలంగాణ వస్తేనే మా బతుకులు బాగైతే అని ఆలోచన చేసి అందరికంటే ముందు వరుసలో ఉన్నటువంటి డి శంకర్ గారు అటు యూనివర్సిటీలో కానీ ఇతర పార్టీలతో వారితో సంప్రదింపులు చేసి ఎన్నో రోజులు పోరాడినటువంటి వ్యక్తి ఏ పదవి లేకుండా తెలంగాణ రావాలని ఆలోచన చేసిన డి శంకర్ నిజంగా కూడా ఆ తర్వాత
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఏది పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గతంలో ఎవరైతే తెలంగాణ గురించి పోరాడి జైలు అయినరు, వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అయిపోయినాయి. వారందరికీ కూడా సరి అయిన సాయం చేయాలి, వారికి సరి అయిన అవకాశాలు ఇవ్వాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే పాటుపడినటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి సోదరుడికి, ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలని పోరాడినటువంటి వ్యక్తి. ఏ పదవి గతంలో ఆయన ఎన్నో రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నా అందరినీ కలుపుకునే వ్యక్తి. ముఖ్యంగా వారు దాంతో చాలా దగ్గర సంబంధం ఉండే. ఆయన కుటుంబ సభ్యులు కూడా బాగుండాలని, ఏదైనా చనిపోయిన వ్యక్తికి కేవలం మనం ప్రగాఢ సంతాపం తెలియజేస్తాం, కానీ వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ స్వర్గీయ డి శంకరన్న దశదిన కర్మ ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. చాలా దురదృష్టకరం, మన మధ్య నుంచి శంకరన్న ఇంత తొందరగా వెళ్ళిపోతారని ఎప్పుడు కూడా అనుకోలేదు. నాకు దాదాపుగా ఒక 40 సంవత్సరాల పరిచయం శంకరన్న. 78 నుంచి కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో మేమంతా కలిసి తిరిగేటువంటి వాళ్ళం. శంకరన్న పార్టీ జనతా పార్టీ అయినా మేము కాంగ్రెస్లో ఉన్నా ఎప్పుడు కూడా భేదాభిప్రాయాలు లేవు. శంకరన్నను అన్ని పార్టీల వాళ్ళు ఎంతో గౌరవించేవాళ్ళు. ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగా చూశారే తప్ప ఒక పార్టీ మనిషిగా చూడలేదనేటువంటి మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. హైదరాబాద్లో అంత సత్ప్రవర్తన ఉండేటువంటి వ్యక్తి, ఎప్పుడు చిరునవ్వుతో ఎవరు కలిసినా పలకరించేటువంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకనే శంకరన్న ఎక్కడ పోయినా ఎక్కడున్నా అందరితో గౌరవింపబడినటువంటి వ్యక్తి అనేటువంటి మాట నేను మనవి చేస్తూ, అలాంటి శంకరన్న చాలా గొప్పగా రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తి ఈ మాదిరిగా ఉండాలి. ఎవరు ఏమడిగినా వాళ్ళకి సహాయం చేస్తూ పోవాలి. అంటే రాజకీయాలంటే కేవలం పదవుల గురించే ప్రాధాన్యమైనటువంటి వ్యక్తిగా కాకుండా తన నుంచి అవసరం ఉండే వాళ్లకు వీలైతే తను సాయం చేయలేకుంటే పెద్దవాళ్ళతో చెప్పి సాయం చేయించాలి అనేటువంటి తత్వం ఉండేటువంటి వ్యక్తి అనే మాట నేను మనం చేస్తున్నాను. నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయిన తర్వాత అనేక పర్యాయాలు వారు ప్రయోగానికి రావడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏమంటే వారు ఓల్డ్ సిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మూసీ ఒకనాడు చాలా మంచి నీళ్లతో గలగలా పారేటువంటి మూసి ఈరోజు కలుషితం అయిపోయింది. డ్రైనేజ్ వాటర్ పారుతూ ఉంది, దాన్ని శుద్ధి చేయాలనేటువంటి కోరిక వారికి ఉండేది. వారి ద్వారా నేను విన్నా, ఇవాళ మూసి అంటే 2 నదులు అని, 2 నదుల కలయికనే మూసి అయిందని. మూసా పైన గండిపేట ఉంది, ఈసా పైన హిమాయత్ సాగర్ ఉంది. ఈ 2 కూడా సంగమం దగ్గర కలుస్తాయి, దాని తర్వాతనే మూసి అయినటువంటి మాట కూడా వారు చెప్పడం జరుగుతూ ఉండే. ఆ ప్రకారంగా ఇవాళ వికారాబాదులో ఈ మూసీ నది పుట్టిందని మనం చెప్పుకుంటాము, కానీ ఈ 2 నదులు కలయిక తర్వాతనే మూసి అయిందనేటువంటి మాట కూడా వారి డాక్యుమెంట్లో కానీ వారు చెప్పడం కానీ నేను విన్నాను. దాని తర్వాత వారి డాక్యుమెంట్ని ముఖ్యమంత్రి గారు కూడా చేయించే ప్రయత్నం మేము చేశాం. దానికన్నా ముందు మేము హెచ్ఎండిఏలో చాలామందికి మనకు ఉండేటువంటి కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అమలపాలి గారికి, బద్రి అని నాకు చాలా దగ్గర స్నేహితుడు, ఆయన కూడా జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు, ఆయన కూడా చేయించాం. వాళ్ళందరూ కూడా చాలా చక్కటి డాక్యుమెంటరీ సరైన సమయంలో మన శంకరన్న తీశాడనేటువంటి ప్రశంస వాళ్ళు చెప్పడం జరిగింది అనేటువంటి మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. కానీ వారిని మూసి ప్రక్షాళనలో ఒక మెంబర్గా ఆ కమిటీలో ఒక భాగం కల్పిద్దామనేటువంటి ప్రయత్నంలో మేము ఉంటుంది. కానీ ఈ మాదిరి మేము జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోలేనటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. అదే కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోదావరి నీళ్లు దాదాపుగా ఒక 15 టీఎంసీలు హైదరాబాద్కు తీసుకొని వచ్చి ఆ 15 టీఎంసీలలో 10 టీఎంసీలు త్రాగునీటి అవసరాల గురించని ఒక 5 టీఎంసీల నీళ్లు మూసీలో స్వచ్ఛమైన నీళ్లు పారించాలని వారి ప్రయత్నం ఉండే. అప్పుడు శంకరన్న మేము కానీ అందరం కూడా ఇచ్చిన సలహా ఏమంటే, డ్రైనేజ్ వాటర్ మూసీలో ఏదైతే కలుస్తుందో దాన్ని మీరు ఆ డ్రైనేజ్ వాటర్ని
ట్రీట్మెంట్ చేసి శుద్ధి చేసి మంచినీరు వదిలితేనే మీరు గోదావరి నీళ్ళు కలుషితం కాకుండా చూస్తారు. 5 టీఎంసీల నీళ్ళు వదిలిలా మళ్ళీ డ్రైనేజ్ వాటర్ వచ్చి కలిస్తే ఎప్పటి మూసి మాదిరి ఉంటుందనేటువంటి సలహా కూడా మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళు అన్నారు మేము ఆ ప్రణాళికలో ఉన్నాం, వచ్చే ప్రతి బొట్టు కూడా మేము శుద్ధి చేసే మూసులోకి వదులుతాం అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. అందుకనే శంకరన్న వారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా మూసీ గురించి ఏదైతే వారు తప్పించినారో ప్రక్షాళన చేయాలని కోరుకున్నారో తప్పకుండా వారి కోరిక తీరుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కోరిక తీరుస్తుంది. తప్పకుండా మన శంకరన్నకు అందులో ఎక్కడైనా ఒక భాగం కల్పించి వారి పేరు చిరస్థాయిగా మూసి ప్రక్షాళన అయిన తర్వాత ఆ వారి పేరు ఉంచడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం, ముఖ్యమంత్రి గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తూ ఈరోజు వారి 2 కుమార్తెలు వారిని చాలా గొప్పగా చదివించారు, చాలా గొప్ప ఇళ్ళకి ఇచ్చి వారు పెళ్లిళ్ళు చేయడం జరిగింది. శంకరన్న ఇవాళ తండ్రి లేనటువంటి లోటుని వారు తట్టుకోలేకపోతా ఉన్నారు. నేను ఆ రోజు క్రిమేషన్ రోజు కూడా పురాపులు పోవడం జరిగినది. వాళ్ళ బాధ చూస్తే మేమెవరం కూడా చూడలేకపోయామనేటువంటి మాట కూడా నేను మనం చేస్తాం. అమ్మ మీరు చాలా అదృష్టవంతులు, వదినమ్మ కానీ 2 కూతురు కానీ ఒక చక్కటి వ్యక్తి. అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అంత సభ్యత ఉండేటువంటి వ్యక్తి చాలా చాలా అరుదుగా ఉంటారమ్మా. ఏ రాజకీయ పార్టీలో మీరు చూసినా అంత ప్రశాంతంగా ఉండి అందరితో సమానంగా ఉండి అందరి ప్రేమ పొందినటువంటి వ్యక్తి. మీరు ధన్యులు అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అందుకనే శంకరన్న మన మధ్యలో లేకపోయినా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేమందరం కూడా మీకు వెన్నంటూ ఉంటామమ్మా. మీకు ఏం కావాల్సినా కూడా మీరు ఎప్పుడు ఏ పిలిపించినా కూడా మేము అందుబాటులో ఉంటామనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తూ శంకరన్న ఆత్మ వారికి ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని, శంకరన్న ప్రశాంతంగా ఉంటాడు ఎప్పుడు. తప్పకుండా వారు స్వర్గంలో ఉంటారు. వారు చేసిన మంచి పనులకు తప్పకుండా స్వర్గంలోనే వారు ఉంటారు. వారికి ఇంకా మంచి స్థానం ఆ భగవంతుడు కల్పించాలని సవినీయంగా కోరుకుంటూ మళ్ళా ఒక్కసారి శంకరన్న మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. మిత్రుడు తెలంగాణ తెలుగుదేశం మహిళా ఉద్యమకారు సామాజిక కార్యకర్త దండు శంకర్ హఠాత్తుగా మనం వదిలిపెట్టి పర్వకాలు వెళ్ళిపోయినాడు. చాలా చింత కలిగిస్తున్నది. ఇంకా ఆయనకు చాలా వయసు ఉంది కానీ సమాజ సమస్యలని తన సమస్యలు అనుకొని ఆందోళన పెంచుకుంటాడు. దానివల్ల బీటింగ్ జరుగుతుంది. చాలామంది సామాజిక కార్యకర్తలకు సమాజ సమస్యలు తమ సమస్యలు అయిపోతాయి. అందువల్ల వాళ్ళకు శారీరకంగా సమస్యలు వస్తాయి, మానసిక సమస్యలు శారీరక సమస్యలు దారితీస్తాయి. ఆయన కుటుంబం గురించి ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ సమాజంలో జరిగితే అన్యాయాన్ని పట్టించుకున్నాడు. ఎక్కడ పోయినా అక్కడికి వచ్చినాడు. ఆయన కేశవరావు జాదవ్తో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు, మాతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. తెలంగాణ 16 ఉద్యమంలో ఉన్నాడు, మల్వేస్ ఉద్యమంలో ఉన్నాడు. గద్దర్తో కలిసి అనేక సభలకు అటెండ్ అయినాడు. ఆయన హఠాత్తుగా వెళ్ళిపోయినాడు. దానికి కారణం ఏంటంటే శారీరక సమస్య కాదు, మానసిక సమస్య. సమాజంలో జరుగుతున్న అన్ని చూసి ఆయన హృదయ భారం అయిపోయింది. హృదయం భారమైంది. ఈ అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, అక్కడ మోసం జరుగుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, వీళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు కుంగిపోతున్నారు అని బాధపడేవారు ఎప్పుడు. దానివల్ల ఆయన హృదయ భారమైంది. ఆయన వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా కానీ సమాజం సమస్యలు సొంత సమస్యలు అయిపోయి ఆయన హఠాత్తుగా వెళ్ళిపోయినాడు. ఇది చింత కలిగించే విషయం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సమాజం చేయవలసింది తన కోసం పాటుపడిన వారిని సమాజం కాపాడుకోవాలి. సమాజం కోసం పనిచేసినారు కదా, వారిని కాపాడుకోవాలి. సామాజిక కార్యకర్తలకు దండు శంకర్ ఎప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఆయన మనం సదా జ్ఞాపకం చేసుకుందాం, సదా మదిలో మొదలుపరుచుకుందాం.
దాదాపు 50 ఏళ్ళ పైగా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, తీపి అనుభవాలు, జీవితంలో పోరాటము, తర్వాత ఉద్యమాలు, స్నేహితులతో కలిసి గడపడం, ఇవన్నీ కూడా ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాం. ఈ 50 ఏళ్లలో ఏం మొదలు పెట్టాలో, ఎక్కడికి తీసుకెళ్లాలంటే కూడా అర్థం కాని పరిస్థితి. ఇంత సుదీర్ఘ ప్రయాణం చేస్తే మిత్రుడు మా నుంచి దూరం కావడం నిజంగా అది దురదృష్టకరం. నిజంగా ఎందరికో లింక్ లాగా, ఎందరిలో కలుపుతూ, ఎవరికి కష్టం వచ్చినా అందరికన్నా ముందుంటూ జ్ఞాపకాలను ఏ రకంగా చెరిపేసుకున్నా చెరిగిపోయి ముద్ర వేసినటువంటి గొప్ప వ్యక్తి నా తమ్ముడు శంకర్. ఆయన మృతి నిజంగా అందరి మిత్రులకు తీరని లోటే. అది ఏ రకంగా పూరించాలన్నా పూరించండి. ఒకటి ఏంటంటే ఆయన వల్ల నేర్చుకున్న కొన్ని మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, ఈ పోరాటాలు, ఆరాటాలు కూడా కంటిన్యూ చేస్తామని ఇది ఒక్కటే వాగ్దానం చేయగలుగుతాం తప్పితే అంతకన్నా మించి మనం ఏం చేయలేము. శంకర్ గారి సంతాప సభకు హాజరవుతామని ఈ మధ్యన ఎప్పుడు అనుకోలేదు. ఈ మధ్యనే కలిసినప్పుడు ఆయన చాలా హెల్తీగా ఉన్నట్టు నాకు తోచింది. ఆ రోజు అడిగినప్పుడు పర్వాలేదన్నా బాగానే ఉందని చెప్పాడు. కానీ అనుకోకుండా ఈ వార్త వింటామని ఊహించలేదు. శంకర్ గారి గురించి చెప్పాలంటే వారు స్కూల్లో ఉన్నప్పటి నుంచి, విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు ఉన్నమాట అందరికీ తెలుసు. స్కూల్లోనే ఉంటూ 69లో ప్రారంభమైన ఉద్యమంలో చురుకుగా పనిచేసిన విషయం చాలామందికి తెలుసు. దాని తర్వాత రాజకీయాల్లో జనతా పార్టీలో చాలా కాలం కలిసి మేమందరం పనిచేశాము. ఆయన యువ విభాగానికి అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేసిన సందర్భంలో ఆయనతో కలిసి పనిచేసిన మిత్రులు చాలామంది మన మధ్యన లేరు. ఉన్న వాళ్ళందరికీ వారి గురించి తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి कि जैसे मेरे भाई का जो साथ में खो जाना, डी शंकर वो छोटा भाई था, हम लोगों के साथ रहना, साथ में रह के यहाँ बच्चियाँ ठहरे हुए हैं उनके, मैं कहूँगा कि जो सो हर एक की, छोटे से लेके बड़े की जो सो इज्जत करना, साथ में रहना, और पार्टी का काम है, किसी पर्सनल काम है तो पहले जो सो जाना, अपना जो सो पहले काम करना, घर का नहीं देखता था, कुछ नहीं, पहले जो सो अपने समाज का करना, पार्टी के लिए जो सो लगातार जो सो अपना दिन रात गुजार के आज जो सो आज हमारा भाई हमसे हो गया। मैं आज ये कहूँगा कि जो सो ऐसे लोग जो सो हमारी पार्टी में जो रह के आज जो सो पार्टी को ताकतवर बनाए। डी शंकर का सैक्रिफाइस नहीं भूला जाता, नहीं जो सो कोई भी भूल सकता। क्या काम किया, क्या काम करने के आज से तैयार था। जो सो मैं ये ज़्यादा वक्त नहीं लेते हुए आप लोगों से विदा होता हूँ। थैंक यू। అదేవిధంగా ఉద్యమాల ద్వారా ఏదైనా సాధించవచ్చు అని సంకేతం చేసింది డి శంకర్ అన్న. ఉద్యమం ద్వారానే ఏదైనా సాధించవచ్చు. ఎందుకోసమంటే ఏ నిధులు కానీ ఏ బడ్జెట్ కానీ మన దగ్గర ఉండదు. కార్యక్రమంలో పాల్గొని ఉద్యమం ద్వారానే సాధించగలుగుతామనేది గుర్తింపు తెచ్చింది డి శంకర్ అన్న. కాబట్టి మనం ఆయన ఆశయాన్ని పూర్తి చేసుకోవడానికై వాళ్ళ కుటుంబస్తులకు భగవంతుడు అన్ని విధాలుగా
ఆయన ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కుటుంబస్తులకు స్నేహితులకు అందరికీ కూడా తన మంచి దారిలో పోవాలని చెప్పి एकदम समर्पित कार्यकर्ता के रूप में स्वर्गीय श्री डी शंकर जी को और उनके परिवार को इतनी बड़ी क्षति, यह क्षति यूं कहा जाए कि एक युग का अंत हुआ है। भारतीय जनता पार्टी प्रदेश एवं राष्ट्रीय के शीर्ष नेतृत्व की ओर से सुब्रमण्यम स्वामी जी की ओर से उनको शत नमन एवं भावपूर्ण श्रद्धांजलि समर्पित करते हैं। एक ऐसे नेता परिवार को तो इसकी क्षति हुई है और इस प्रदेश को भी उनकी कमी काफी फैलेगी, क्योंकि तेलंगाना के पहले ही मूवमेंट से वो एक आंदोलनकारी के रूप में कार्यरत थे। उनके बारे में जितनी भी बातें बताई जाए शायद समय कम पड़ जाएगा। मैं परमात्मा से अनुरोध करूंगा, प्रार्थना करूंगा कि भगवान इनके परिवार को शक्ति प्रदान करे और भगवान स्वर्गीय श्री डी शंकर जी को उनके चरणों में मैं सुमन श्रद्धा के समर्पित करता हूं और भावपूर्ण श्रद्धांजलि देता हूं। एक बार ఎందుకంటే వారు తొలి దశ మలి దశ ఉద్యమంలో బ్రతుకున్నంత వరకు ఉత్సాహంగా పాల్గొన్న వ్యక్తి. ఈరోజు వారు మన మధ్య లేనందుకు నిజంగా ఇది బాధాకరమైన విషయం. వారి ఆశయము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ కూడా మేలు జరగాలి. తొలి దశ మలి దశ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ గుర్తింపు రావాలని మేము ఏ మీటింగ్ పెట్టినా వచ్చి అతని వాయిస్ వినిపించేది. ఏం అడుగుతుండలేము. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మాకు కావాల్సింది గుర్తింపు. 69 ఉద్యమంలో ఎంతో వీరోచితంగా పోరాడారు. మలిదశ ఉద్యమంలో కూడా ఏ మీటింగ్ పెట్టినా వచ్చి ఉద్యమానికి ఊపించిన వ్యక్తి శంకరన్న. ఈరోజు మనం అందరము చేయవలసింది ఒకటే, వారి ఆశయాన్ని తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోయేందుకు వారి ఆశయాన్ని మన అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోతే బాగుంటుందని. మా నాన్న లేడని బాగా చాలా రోజుల నుంచి ఉంది, 10 రోజుల నుంచి. కానీ ఇవాళ మా నాన్న కోసం ఇంత వేలాది మంది 100 మంది వచ్చినారు కాబట్టి దానికంటే ఇంకా గర్వంగా సంతోషంగా ఉంది. దండు శంకర్ అనేది ఒక పేరు మాత్రమే కాదు, అది అందరికీ ఇవాళ తెలిసింది. అనేది ఒక వ్యక్తిత్వం, అంటే ఒక క్యారెక్టర్. వ్యక్తిత్వం అంటే ఆయన వ్యక్తిత్వం అనేది ఎలా ఉంది, ఆయనతో పనిచేసిన ప్రతి వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి కూడా ఇవాళ తెలిసింది. ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు అనే అందరికీ తెలుసు. కానీ ఒక మనిషి, ఆయన స్వార్థం లేని మనిషి ఇవాళ ఆ స్థాయిలో ఉన్నాడు అంటే ఆయన మంచితనం వల్లనే. నన్ను, మా అక్కని చిన్నప్పటి నుండి మా మమ్మీ మా నాన్న ఇద్దరు ఎలా పెంచాలనుకున్నారు, చదివి పెద్ద చేసి ఒక స్థాయికి ఎదగాలని అనుకున్నారు. ఇవాళ మేము ఆ స్థాయిలో ఉన్నాము. మా నాన్న కూడా అక్కడ చూసి మాకు ఎప్పుడు గర్వపడుతున్నారని మేము అనుకుంటాము. ప్రతి చిన్నప్పటి నుండి నేను మా అక్క ప్రతి మీటింగ్కి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్క మీటింగ్ ఆయన ఎంబడి తోడుగా నేను, మా మమ్మీ, మా అక్క వెళ్ళేవాళ్ళం. ఇవాళ ఫస్ట్ టైం ఆయన కోసం అయిన మీటింగ్లో ఆయన లేరు. అందుకే మేము ఆయన కోసం ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఆయనకు కావాల్సిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఆయనకి నమస్కారం చేయాలి. ఆయన చేసిన పనులకు ఇప్పుడైనా అందరూ గుర్తించాలని ఈ పెద్ద సభని ఏర్పాటించాము. మూసీ నది వీడియో ఏదైతే చూసారో ఇప్పుడు ఆయన 2 ఏళ్ల కింద 2022లో స్టార్ట్ చేశారు ఆయన కష్టం. ఆల్దో ఆయనకి ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా అందరికీ తెలుసు. ఎంత 4 times హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఆయన ఏ రోజు కూడా ఇంట్లో కూర్చొని లేదు నాకు హెల్త్ ఇష్యూ ఉంది నేను ఇంట్లో కూర్చుంటాను అని ఎప్పుడు అనుకోలేదు. అయినప్పటికీ కూడా బంధుమిత్రులు ఉన్నా కానీ
బయట పొలిటికల్ ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఎవరి కోసమైనా ఆయన ఏ బాధ వచ్చినా ఏ సుఖం వచ్చినా అందరికంటే నంబర్ 1 నిలబడేది దండు శంకర్. అది అందరికీ తెలుసా లేదా? అందరికీ తెలుసు. అందరికంటే ముందు నిలబడేది దండు శంకర్ కాదా? సంతోషంలో అయినా బాధలో అయినా చెప్పండి. ఇప్పుడైనా ఆయన 2 ఏళ్ళ నుంచి కష్టపడుతున్న మూసీ నది డాక్యుమెంటరీ జస్ట్ ఒక డాక్యుమెంటరీ వీడియో కాదు. దాని వెనుక ఆయన ఉన్న ఆలోచన ఏంటి అంటే ప్రజలలో ఒక తెలియజేయాలి, మనం ముచ్చుకున్న నది అంటే మూసీ నది అనేది ఎలా కలుషితం అయింది, దాన్ని మనము ఎలా మంచి చేసుకోవాలి, ఇప్పుడు ఉన్న మన నదిని ఎలా కాపాడుకోవాలి అనేది ఆయన ఆలోచనని ప్రజలందరికీ తెలియజేయాలని ఆయన డాక్యుమెంటరీ చేశారు. ఆయన ఒక కమిటీలో ఒక మెంబర్ అయ్యి దాన్ని ఆయన సొంతంగా ఆయన ఉన్న ఆలోచనతో ఎలా డెవలప్ చేయాలి, మన హైదరాబాద్ని ఎలా డెవలప్ చేయాలి అని ఆయన ఆశయంతో ఆ వీడియోని తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని చూపించాలనుకున్నారు. కానీ దాని లోపలే ఇలా అవుతుంది డాడీకి అని అనుకోలేదు ఎవరు. మేమిద్దరు ఒకటే అందరికీ కోరుకుంటున్నాము. ఆయన పడిన కష్టంని మేము వేస్ట్ లానియకుండగా దాన్ని అందరు ప్రజలందరూ చూడాలి, ఆయన గుర్తించాలి, ఆయన పడిన కష్టాన్ని ఆయన పాసం చేయాల్సిన మెసేజ్ అందరికీ అందించాలని అదే కోరుకుంటున్నాము. ఇంకో మాట ఆయన ఒకటి చెప్పారు ఎప్పుడు నాకు అందరు అడిగేవారు మీ డాడీ ఎన్ని ఆస్తులు ఏంటి ఉన్నాయి అని. మా డాడీ చిన్నప్పుడు నుంచి చెప్పింది ఒకటి, చదివే అందరికంటే పెద్ద ఆస్తి, దానికంటే పెద్ద ఆస్తి లేదు. ఎంత చదువుకున్నా కానీ ఎంత జీవితంలో మంచి పని చేసిన దానికంటే పెద్ద ఆస్తి లేదు. ఇవాళ నేను మాకు గర్వంగా చెప్తున్నాము, మేము ఇవాళ మా డాడీ చెప్పిన ప్రిన్సిపల్స్ మారల్స్ వాల్యూస్ మీదనే ఆయన చెప్పింది వరకు పాటించాము. దీనికన్నా ముందు కూడా మేము ఇదే పాటిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. మీరందరికీ వచ్చి మా అందరికీ ఆశీర్వాదం ఇచ్చారు, మా డాడీకి శ్రద్ధాంజలి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకరపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగోందరు నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడియాల గడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం. ఆగ్రహపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ప్రాణపరాయణ దీక్షా పర్వం